ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో నోరూరించి అల్లం మామిడి పచ్చడిని ఇన్స్టెంట్ గా మరియు ఎంతో రుచిగా ఎలా చేయాలో చూసిద్దామా. అల్లం ఘాటు, మామిడి పులుపుతో పాటు బెల్లం యొక్క తీపిని కలగలిపి పోపు పెట్టుకుంటే ఉదయం టిఫిన్స్ లోకి కాదండి, పెరుగు అన్నంలో నంచుకుని తింటే అమృతమే అంటారు. మరి ఇక ఎందుకు ఆలస్యం, ఇన్స్టెంట్ గా ఎంతో సింపుల్ గా ఈ జింజర్ మ్యాంగో పికిల్ ని ఎలా చేయాలో చూసే ముందు మన షారియస్ కిచెన్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ పికిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా 2 పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి క్లాత్ లో వేసి తుడుచుకుని పక్కకు పెట్టి ఆరనివ్వాలి. అలాగే అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి తడి తుడుచుకుని అల్లం మరియు మామిడికాయలకి పైన పీల్ని శుభ్రంగా తీసేసుకోవాలి. వీటిని విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకోవాలి. మనం ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత చిన్న మిక్సీ జార్లో ముందుగా 1 కప్పు అల్లాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 2 కప్పుల మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసి మిక్సీ చేసుకున్నాక 3/4 కప్పు ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి పల్స్లో తిప్పుకుంటే చాలండి. ఈ మొత్తం మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 కప్పుల బెల్లాన్ని తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని ఈ అల్లం మామిడి గుజ్జులో వేసి ఇందులోనే 1 కప్పు కారం కూడా వేసుకుని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. గ్యాస్ సిమ్ లో ఉంచుకుని వేడెక్కిన ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు వేసి ఆవాల్ని చిట్లనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి లైట్ గా 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1 వల్చిన వెల్లుల్లి గుళ్ళను కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు 3 రెబ్బల కరివేపాకును, 7 లేక 8 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి ఒక్కసారి వేగించుకుని గ్యాస్ కట్టేస్తే ఆయిల్ వేడికే చక్కగా ఫ్రై అయిపోతాయండి. చివరాఖరిగా పచ్చళ్ళకు మరింత రుచి పెంచే మన హీరో ఇంగువను కూడా 1/2 స్పూన్ వేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక్కో మామిడికాయ ఒక్కో పులుపును కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని పులుపును బట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ గా మన ఇన్స్టెంట్ జింజర్ మ్యాంగో పికిల్ సింపుల్ గా ఇలా రెడీ అయిపోయింది. ఇలా చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ అంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకి చట్నీ కూడా చేయక్కర్లేదండి. మరి ఇంత సింపుల్ గా చేసుకునే ఈ జింజర్ మ్యాంగో పికిల్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన షారియస్ కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.